సికింద్రాబాద్లో కొలువై ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం మహంకాళి మాతను దర్శించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కవిత అందిస్తారు. ఆషాఢ మాసపు అద్భుత పండుగ తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే బోనాల జాతర సికింద్రాబాద్లో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు, బోనాలు సమర్పించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పేరుంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు సికింద్రాబాద్కి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీమాత్రే నమః అనే నామస్మరణతో సికింద్రాబాద్ ప్రాంతమంతా కూడా మారుమోగుతోంది. అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది మాతంగి స్వర్ణలత. ఆ తర్వాత ఘటాల ఊరేగింపుతో ఈ క్రతువంతా కూడా ముగుస్తుంది. ఆషాఢ మాసంలో తొలి ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాత ఇక్కడ బోనాల జాతర అనేది షురు అవుతుంది. సో హైదరాబాద్లో ఆషాఢ మాసం అంతా కూడా ధూమ్ ధామ్గా ఈ బోనాల పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. డప్పు దరువుల మధ్య, శివశక్తుల పూనకాల మధ్య, పోతురాజుల విన్యాసాల మధ్య ఇక్కడికి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాము, వేల సంఖ్యలో ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా తరలి వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. శివసత్తుల పూనకాల మధ్య, డప్పు దరువుల మధ్య ఇలా బోనాల్ని అమ్మవారికి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఉప్పల్ నుంచి వస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మ అమ్మవారి కళ్యాణం కానీ బోనాలు కానీ ఘనంగా చేస్తున్నాం. సో అమ్మవారికి బోనం సమర్పిస్తే ఎట్లాంటి శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు? ఈ అమ్మవారు నిన్నీయాల పుట్టిన అమ్మవారు కాదు, గత 200 సంవత్సరాల చరిత్ర అమ్మవారికి ఉంది. వెనుకకు గత్తర బీమారు కానీ ఇంకేమన్నా రోగాలు వస్తే కానీ అమ్మవారిని నిలబెట్టిరు. ఆ గత్తర అదంతా పారదోలనికి ఈ అమ్మవారు ఇక్కడ ఉంది. ఈ అమ్మవారు గత 200 సంవత్సరాల ఏళ్ళ చరిత్ర అమ్మవారికి. చాలా అందంగా తయారు చేశారు బోనాన్ని. మేము ఈ ఆషాఢం శ్రావణం అమ్మవారి పూజలు చేస్తాం. ఘటాల ఊరేగింపు అనేది భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ ఘటాల ఊరేగింపు కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రతువంతా కూడా ముగుస్తుంది. సో ఉదయం 4 గంటల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంకా రాత్రి అయ్యేసరికి కూడా ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో లక్షలాదిగా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి తరలి వచ్చి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నారాయణ రెడ్డితో కవిత, సాక్షి టీవీ, సికింద్రాబాద్ నుంచి.